ఏంది ఇది? ఇదేంది? అది నీ గుడ్లో చూపిస్తా ఉన్నాయి అనుకుంటున్నారా? ఇదేనండి గోంగూర కోడిగుడ్డు మసాలా కర్రీ, లేటెస్ట్ రెసిపీ. మనం మామూలుగా రెగ్యులర్గా గోంగూర గోంగూర పచ్చడి, గోంగూర పులుసు కూర అట్లా వండుకుంటాం. కానీ ఈరోజు మనం స్పెషల్గా గోంగూర ఎగ్ మసాలా కర్రీ తయారు చేసాం. దీన్ని మనం మన ఇంట్లోనే సింపుల్ ప్రాసెస్తో తయారు చేసుకోవచ్చు. అది ఎలానో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను రుద్రాని. ఈరోజు మనం ఎప్పుడు రొటీన్గా గోంగూర పచ్చడి, గోంగూర పులుసు కూర, గోంగూర పప్పు వాటితోనే తింటుంటాం. కానీ ఈరోజు వెరైటీగా గోంగూర ఎగ్ మసాలా కర్రీ, లేటెస్ట్ రెసిపీ. దీన్ని సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా మన ఇంట్లో మనమే ఈజీగా తయారు చేసుకునే ప్రాసెస్ మీకు చూపిస్తాం. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఈరోజు మన స్పెషల్ కర్రీ గోంగూర కోడి ఎగ్ మసాలా కర్రీ. మనం ఎప్పుడు గోంగూరనే వండుకుంటాము, పులుసు కూర అని పచ్చడి అని వండుతాం. కానీ ఈరోజు స్పెషల్గా గోంగూర ఎగ్ మసాలా కర్రీ పెట్టి చూపిస్తున్నాం మీకు వీడియో. ఈరోజు చూడండి, ఒక కట్ట గోంగూరను శుభ్రంగా కడుక్కొని తరిగి పెట్టుకున్నాము. అలానే ఒక 4 పచ్చిమిర్చిని తరిగి దాంట్లో వేసుకున్నాము. కొద్దిగా వాటర్ వేసుకున్నామండి. ముందు మనకి గోంగూర ఉడకబెట్టుకుందాము. స్టవ్ వెలిగించేసుకొని కొత్త గోంగూరను ఉడకబెట్టేసుకున్నాము. ముందు కొద్దిగా గోంగూర ఉడికేదా కొద్దిగా వెయిట్ చేద్దామండి. గోంగూర చూడండి ఉడికింది. దాంట్లోకి ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ వేసుకొని ఒకసారి కలబెట్టేసుకుందాము. అప్పుడు గోంగూరకి బాగా పట్టిద్దండి. ఉడికింది కదా, బాగా పట్టేసింది. ఒకసారి కలదిప్పుకుందాము. గోంగూర ఉడకడం అయిపోయిందండి. ఇప్పుడు దాన్ని దించి పొయ్యి ఆపేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. చూడండి, ఒకసారి మన కాడ పప్పు గుత్తి కానీ లేదా చాట్ మసాలా ఉన్న కానీ ఉంటే ఇట్లా మెత్తగా మనం గోంగూరని వెనుపుకోవాలండి. పప్పు గుత్తితో పప్పు గుత్తితో ఇలా మెత్తగా వెనుపుకోవాలండి. ఒకసారి గోంగూర పచ్చిమిర్చి నలిగేటట్టుగా ఒక్కసారి తిని చూడండి, సూపర్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. గోంగూర ఎగ్ మసాలా కర్రీ ఆ మిస్సెస్ బాగా ఇంట్రెస్ట్గా తింటుందండి. ఇది గుడ్డు బాగా ఉప్పు అయి పట్టి గోంగూరతో బాగా టేస్టీగా ఉంటుంది. ఆ మిస్సెస్ ఉత్త గోంగూర తింటుందండి. ఇట్లా ఎనుపుకొని నూనె కూడా వేసుకోకుండా తింటుంది. చూడండి ఒకసారి, మనకి మెత్తగా ఇందాక పచ్చిమిర్చి ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా మెత్తగా మెదిగినాయో ఇలా మెత్తగా మెదగేసుకోవాలి పప్పు గుత్తితో. మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వెలిగించుకున్నామండి. దాని మీద బాండీ పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇక మన కర్రీలో కావాల్సిన ఆయిల్ అనేది పోసేసుకుంటున్నాం. చూడండి, మన కోడిగుడ్లకి ఒక 3-4 ఘాట్లు పెట్టుకోవాలండి. అప్పుడు ఏమైందంటే ఆ కర్రీ అనేది గుడ్డుకు పట్టేసింది, బాగా లోపల ఉన్న సొనకు పట్టేసింది. ఘాట్లు పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు నూనె కాగిందండి. ఇప్పుడు ఆ కాగిన నూనెలోకి మనం ఒక హాఫ్ స్పూను కారం వేసుకున్నాము. అలానే ఒక చిటికెడు పసుపు వేసుకున్నాము. అలానే మనం తగినంత ఉప్పు వేసుకున్నామండి. ఇప్పుడు మళ్ళీ వేసుకోవాలి. కాకపోతే ఏంటంటే మనం ఎగ్స్ వేయించుకోవడానికి మనం దాంట్లోకి వేసేసుకున్నాము. ఇప్పుడు ఆ కాగిన నూనెలోకి ముందుగా ఆ ఎగ్స్ని వేయించుకోవాలండి. సరే, మాది వీడియో ఫాలో అవ్వండి. దాని ప్రకారంగా చేసుకుంటే మీకు కర్రీ బాగా నెంబర్ 1గా వస్తుందండి. ఇలా వేయించుకోవడం వల్ల గుడ్డు బాగా టేస్టీగా ఉంటుందండి. చూడండి, మనం పెట్టిన ఘాట్లు ఎగ్స్కి ఎలా కనిపిస్తున్నాయో.
గుడ్లు నూనెలో వేగినాయండి. ఇప్పుడు ఇట్లా మనం తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఆ నూనెలోకి మనం ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నామండి. జీలకర్ర వేసుకున్నాము. అలానే మనం ఎండుమిరగాయలు ఒక 4 ఎండుమిరగాయలు వేసుకుంటున్నాము. అలానే మనం తరిగి పెట్టుకున్నాం కదా, ఇందాక ఒక ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నామండి సన్నగా. ఆ ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాము. కొద్దిగా కరివేపాకు వేసుకున్నామండి. అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి. పచ్చివాసన పోయేదాకా కొద్దిగా వేయించుకుందాం. స్టవ్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హైలో పెట్టుకోకుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇప్పుడు దాంట్లోకి మనం ఒక టమాటా తరిగి పెట్టుకున్నాము. ఆ తరిగి పెట్టుకున్న టమాటా దాంట్లో వేసుకున్నాము సన్న ముక్కలుగా. కొద్దిగా పచ్చివాసన పోయేదాకా కొంచెం వేయించుకుందాం. టమాటా ఉడికిందండి. ఇప్పుడు మనం ఇందాక మనం పక్కన నూరి పెట్టుకున్నాం కదా గోంగూర వేసుకుంటున్నామండి. ఇందులోకి మనం వాటర్ అనేది ఏమి యాడ్ చేయలేదండి. ఇప్పుడు దాంట్లోకి మనం ధనియాల పొడి వేసుకుంటున్నామండి. ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నామండి ధనియాల పొడి. మనం కర్రీ తక్కువ, ఒక కట్ట గోంగూర ఒక 5 గుడ్లు మాత్రమే వేసుకొని సింపుల్గా చేస్తున్నామండి ప్రాసెస్. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ గుడ్లు వేసుకుంటే అప్పుడు 2 కట్టలు అట్లా తీసుకోవచ్చండి గోంగూర. ఇప్పుడు దాంట్లోకి మనం ఎగ్స్ వేసుకుంటున్నామండి. మొత్తం కలిపేసుకుంటున్నాము ఒకసారి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి. 2 నిమిషాలు అయిపోయిందండి. చూడండి, మూత తీసాం. గోంగూరలో నూనె అంతా బయటకు వచ్చేసింది, అంటే ఉడికిందని అర్థం. ఒకసారి మొత్తం కలబెట్టేసుకుందామండి. ఇప్పుడు దాంట్లోకి మనం ఒక స్పూను గరం మసాలా వేసుకుంటున్నాము. ఒక స్పూన్ గరం మసాలా చల్లుకున్నామండి. మొత్తం ఒకసారి కలబెట్టేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకున్నాం, ఎందుకంటే కూర మనకి ఉడకడం అయిపోయింది కాబట్టి కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. వాసన అయితే గుమగుమలాడుతుందండి. ఇంకా మా అన్నది భోజనం చేసే టైము ఇంకొక గంట టైం ఉంది. టేస్టీగా అన్నంలో వడ్డించుకోవచ్చు, ఏదైనా చపాతీలో వాటిలో కూడా వడ్డించుకొని తినొచ్చు. రొటీన్గా ఎప్పుడు గోంగూర తిని బోరుగా ఉంటుందండి. అందుకని ఈరోజు వెరైటీగా గోంగూర ఎగ్ మసాలా కర్రీ తయారు చేసాం. కాసేపు దించేసుకుందాం అండి, అయిపోయింది వంట. దించి పెట్టేసుకుందాం. హాయ్ అండి, ఇదిగోండి మన గోంగూర కోడిగుడ్డు మసాలా కర్రీ రెడీ అయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రాసెస్ మొదలుపెట్టి సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. ఇవన్నీ మన రెగ్యులర్గా మనకు దొరికాయే కదా. గోంగూర కానీ ఎగ్స్ కానీ ఎప్పుడు మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే వస్తువులే కాబట్టి వీటికి మనం పెద్దగా అవి దొరకవు అనుకోవడానికి లేదు. ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మనం తిన్నా కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది మనకి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసేయచ్చు. నేను చెప్పిన ప్రాసెస్తో మీరు కొంచెం అటు ఇటుగా చేసేసుకొని ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అయిపోయింది ఈరోజు మన వీడియో, ముగించే సమయం వచ్చేసింది. ఫ్రెండ్స్, కుదిరితే ఒక లైకు, ఒక కామెంటు, ఒక సబ్స్క్రైబు,
కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో బాగుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ షేర్ చేయొచ్చు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. మీ రుద్ర శారద.